హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసరికి మనం ఇంట్లో వాడుకునే గ్యాస్ స్టవ్ అనమాట. వాడుకునేటప్పుడే స్మెల్ వస్తుంది, వాడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ముక్కులు పగిలిపోయేంత స్మెల్ వస్తుంది అనమాట. మనం ఏం చేయాలి, లీకేజ్ అనేది ఎక్కడ ఏందనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేద్దాం. స్టవ్ అనేది ఆన్ చేసిన తర్వాత కేవలం మనం వాడుకునేటప్పుడే స్మెల్ వస్తుంది. వాడుకున్నప్పుడు మనం రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేస్తాం కాబట్టి మన స్మెల్ అనేది ఏం రావట్లేదు. ప్రజెంట్ ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని మనం ఏదైనా గిన్నెలో వేడి నీళ్ళు కానీ ఏదో ఒకటి పెట్టుకొని మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. అదేసరికి గిన్నె అనేది సరిగ్గా కూర్చోపోతున్నసరికి ఆన్ ఆఫ్ అయిందనమాట. ఇక్కడ బర్నరు దాని మీద మూత పెట్టేసుకుంటాం. అప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి లీకేజ్ వస్తుంది, ముక్కులు పగిలిపోయిన స్మెల్ వస్తుంది. మనం కేవలం అది వండేటప్పుడే వస్తుంది కాబట్టి మనం కూడా ఆన్ చేసుకొని మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఒకటి రెగ్యులేటర్ పోయి ఉండొచ్చు, రెండు మనకి గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ స్టవ్కి వెళ్ళే పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ ప్రాబ్లం ఉండొచ్చు. లేకపోతే బర్నర్స్ వెలిగే కాడ లోపలికి గొట్టం లాంటి పైప్ ఒకటి వెళ్ళిద్దని అక్కడ ప్రాబ్లం ఉండొచ్చు. ముందు అన్నిటికంటే ఫస్ట్ రెగ్యులేటర్ అనేది నాకు డౌట్ అనమాట. రెగ్యులేటర్ అనేది చెక్ చేయాలి. రెగ్యులేటర్ ఏ విధంగా చెక్ చేయాలంటే ముందు మనం గ్యాస్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకున్న తర్వాత పైప్ ప్రాబ్లం ఉండొచ్చు, నెక్స్ట్ రెగ్యులేటర్ ప్రాబ్లం ఉండొచ్చు. దాని తర్వాత మనం చెక్ చేయాలంటే స్పాంజీ ముక్క లేకపోతే పాత ఇంట్లో వాడేసిన బ్రష్ ఒకటి తీసుకొని మనం కొంచెం సోప్ వాటర్ కానీ సర్ఫ్ వాటర్ కానీ ఏదో ఒకటి తీసుకొని మనం రెగ్యులేటర్ మొత్తం నీట్గా నురగతో అప్లై చేయాలన్నమాట. ఆ రెగ్యులేటర్కి నురగ అనేది స్పాంజీతో అప్లై చేయాలి. స్పాంజీతో మనం అప్లై చేయగలిగితే ఆన్లో పెట్టుకుని అప్లై చేస్తే ఏంటంటే గ్యాస్ అనేది ఫ్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి మనకు లీకేజ్ అని తెలుస్తుంది. నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేయను, ఓన్లీ జస్ట్ కింద రెగ్యులేటర్ వరకు ఆన్ చేసి చెక్ చేస్తానంట. కొంత ప్రెజర్ అనేది లేకపోవడం మనకి లీకేజ్ అనేది తొందరగా బయటపడదు అనమాట. ఎప్పుడైనా కూడా మనకి లీకేజ్ గ్యాస్ ఆన్లో పెట్టుకొని స్పాంజీతో మనం నురగ అనేది అప్లై చేస్తూ ఉంటే మనకి లీకేజ్ అనేది తొందరగా బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను మొత్తం రెగ్యులేటర్ మొత్తం అప్లై చేసిన తర్వాత నాకు లీకేజ్ ఎక్కడ అయ్యిందనేది నాకు బయటపడింది అనమాట. కేవలం నేను స్టవ్ అనేది ఆన్ చేయటం వల్లనే నాకు ఐడెంటిఫై అయింది. జస్ట్ రెగ్యులేటర్ ఆన్ చేసుకొని నేను ఇట్లా అప్లై చేయటం వల్ల నాకు ఒకవేళ పడేదేమో కానీ తొందరగా అనేది మనకు ఐడెంటిఫై అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బుడకలుగా వస్తుంది అనమాట. గ్యాస్ అక్కడ లీక్ అవుతుంది అంటే ఫైనల్గా ప్రాబ్లం వస్తే రెగ్యులేటర్ ప్రాబ్లం అనమాట. దానివల్ల మనం కేవలం ఆన్ చేసుకొని వంట వండుకునేటప్పుడు ముక్కులు పగిలిపోయేంత స్మెల్ వస్తుంది. కాబట్టి మనం రెగ్యులేటర్ అనేది చేంజ్ చేసుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రతిసారి రెగ్యులేటరే పోయిద్దని మనం చెప్పలేం. ఆ పైపు ప్రాబ్లం ఉండొచ్చు, నెక్స్ట్ బర్నర్లు వెలిగే కాడ మనకి పైప్ ద్వారా గ్యాస్లో ఒక గొట్టం లాంటి పైప్ ఉండదు, ఆ పైపులో ఎక్కడైనా హోల్స్ పడినా కూడా లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం రెగ్యులేటర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం మనం స్పాంజీతో నురగ అనేది అప్లై చేసుకుంటే లీకేజ్ అనేది బయటపడిద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెగ్యులేటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. కేవలం ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వాయిస్ రావటం వల్ల నేను విడిగా వాయిస్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. వచ్చిన మాటలే రావచ్చు, కొంచెం అర్థం చేసుకోగలరు. రెగ్యులేటర్ అనేది పాత రెగ్యులేటర్ కనెక్షన్స్ సిలిండర్ నుంచి రిమూవ్ చేసుకొని మనం ఏం చేయాలంటే కొత్త రెగ్యులేటర్ తెచ్చుకున్నాం అనమాట. పాత రెగ్యులేటర్ తీసేసి కొత్త రెగ్యులేటర్ వేయాలంటే మనకు అక్కడ ఉండాల్సిన టూల్స్ వచ్చేసరికి స్క్రూ డ్రైవర్ ఉండాలి, టేప్ రోల్ ఉండాలి, కటింగ్ బ్లేర్ ఉండాలి. దాన్ని ఉంటే చాకు ఉన్నా కూడా కంపల్సరీ అయితే ఏం కాదు, చిన్న స్క్రూ డ్రైవర్ ఉన్నా సరిపోద్ది. ఎందుకంటే దాని క్లాంప్ ఇచ్చింది కాబట్టి దానికోసం అనమాట స్క్రూ డ్రైవర్ అని చెప్పింది. పాత టేప్ తీసేసుకొని ఆ రెగ్యులేటర్ తీయాలంటే మనం ఒక సైడ్కి తిప్పాలన్నమాట. ఉల్టా తిప్పుకుంటే మనకు ఆ రెగ్యులేటర్ అనేది పాతది అనేది వచ్చేసి లీకేజ్ ఉన్న రెగ్యులేటర్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత కొత్త రెగ్యులేటర్ అనేది మనం తీసుకొని దానికి వచ్చిన ప్లాస్టిక్ నాబ్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. పాతది వచ్చేసరికి ఇండియన్ గ్యాస్ రెగ్యులేటర్ అనమాట. సేమ్ అనేది నాకు అవైలబుల్ లేకపోవడం వల్ల భారత్ గ్యాస్ సంబంధించిన రెగ్యులేటర్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఏదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇందాక క్రాస్కి తిప్పాం కదా, ఇంక దానికి ఆపోజిట్లో తిప్పుకొని రెగ్యులేటర్ అనేది పైప్ అనేది ఇదివరకు ఆల్రెడీ పాత రెగ్యులేటర్ వచ్చింది కాబట్టి మన కొత్త రెగ్యులేటర్ అనేది ఈజీగానే వెళ్ళింది అనమాట. లేకపోతే చాలా టైం పడుతుంది, తొందరగా అనేది ఎక్కదు. టేప్ రోల్ అనేది 4-5 రౌండ్లు వేసుకొని దాన్ని మళ్ళీ క్లాంప్ అనేది బిగించేసుకొని మనం ఒకసారి చెక్ చేద్దాం. ప్రాబ్లం అయితే ఐడెంటిఫై అయింది. రెగ్యులేటర్ కాడ గ్యాస్ అనేది లీక్ అవ్వటం వల్ల మనకి స్మెల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. టేప్ రోల్ అనేది వేసేసుకొని మనం క్లాంప్ అనేది బిగించేసుకొని ఒకసారి మనం ఆన్ చేసుకొని అసలుకి చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం.
గ్యాస్కి అనేది మనం రెగ్యులేటర్ అనేది కొత్త రెగ్యులేటర్ అనేది మార్చుకున్నాం కదా, బిగేసింది సిలిండర్ అనేది బిగించుకున్న తర్వాత ఒకసారి మనం ఆన్ చేసుకొని ఒకసారి చెక్ చేద్దాం. ఆన్ చేసి చెక్ చేసుకుంటే ఫైర్ అనేది వస్తుందన్నమాట. అది ఆగిపోయింది, కేవలం అక్కడ బర్నర్ ప్రాబ్లం ఉండడం ఆగిపోయింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.